ఆ మహాశివుడికి శివగణాలు ఎక్కడి నుంచి వచ్చారో మీకు తెలుసా? దక్షుడు ఆ పరమశివుణ్ణి అవమానిస్తూ యజ్ఞం చేశాడు. అందరి ముందు తన భర్తను అవమానించడం తట్టుకోలేని సతీదేవి మంటల్లో దూకుతుంది. విషయం తెలుసుకున్న శివుడు కోపంతో తన జటాజూటం నుంచి వీరభద్రుడిని సృష్టిస్తాడు. అప్పుడు వీరభద్రుడు దక్షిణ యజ్ఞం పాడు చేసేందుకు శివగణాలను సృష్టించి అందరినీ అక్కడికి తీసుకువెళ్తాడు. శివుడు ఎప్పుడైనా రుద్రతాండవం చేస్తున్నప్పుడు శివుడి వెనకాల భూతాలు, ప్రేతాలు, యక్షులు, కిన్నరలు ఉండి శివుడితో పాటు నృత్యం చేస్తూ ఉంటాయి. మన పురాణాల ప్రకారం నంది దగ్గర వెంటనే రాక్షసులను సంహరించే 5008 శివగణాలు ఉండేవి అని చెబుతున్నాయి. ఈ శివగణాల మొత్తానికి అధిపతి నంది. ఏ యుగంలోనైనా ధర్మానికి వ్యతిరేకంగా శివుడిని అవమానిస్తే శివుడి మూడో కన్నులో నుంచి రుద్రగణాలు వెలువడతాయి. ఈ రుద్రగణాలు చాలా శక్తివంతమైనవి. వాటికి మరణం గురించి ఎలాంటి భయం ఉండదు. చాలా శక్తివంతమైన యుద్ధం చేయగలవు. అదే సమయంలో లోకాలను రక్షించడానికి, దేవతలకు సహాయం చేయడానికి, యుద్ధంలో శివుడికి తోడ్పడడానికి శివుడు తన ఇష్టశక్తితో శివగణాలను సృష్టించాడు. ఈ విధంగా శివగణాలే ఆ మహాశివుడికి అత్యంత శక్తివంతమైన సైన్యం. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేసి, లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.